ఎట్లా చూస్తారు కొండా సుస్మిత పట్టిన వాటిని ఎట్లా చూస్తారు? అందరికి ఎప్పుడో చెప్పాను కదా, సేమ్ వారు తెలియదనడం సత్య దూరం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకూడదు అని చెప్పి నేను భావిస్తాను, ఆమెను కోరుతా ఉన్నా. మంత్రి శోకాజు నోటుల తర్వాత రిప్లై ఇచ్చింది, నాకు సంబంధం లేదు, వ్యక్తిగతం కూతురుతో వ్యక్తిగతం నాకు సంబంధం లేదు. అయినా కానీ ఎమ్మెల్యేలు అంతా ఇట్లా టార్గెట్ చేసినట్లే పెట్టడం ఎట్లా చూడాలి? ఎమ్మెల్యేలు ఎవరు టార్గెట్ చేయలే, ఎమ్మెల్యేల అభిప్రాయం చెప్పారు. బయట ప్రచారం అదే నడుస్తుంది, టార్గెట్ చేసిరని. మాకైతే ఎవరు టార్గెట్ చేయమని చెప్పలేదు, మాకెవరు ఫోన్లు చేయలేదు. నేనైతే ఒక బీసీ నాయకుడిగా, ఒక జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా దగ్గర నా జిల్లాలో మా నాయకులు, మా చిన్న చిన్న కార్యకర్తలు మారుతున్న తీరును ఇవాళ తర్వాత అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేస్తున్నటువంటి అసత్యమైన మాటలకు జవాబు చెప్పడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సిఎల్పి ద్వారా, మీ అందరి ద్వారా. ఎందుకంటే నిన్న సిఎల్పి మీటింగే జరగాలి, దాన్ని సిఎల్పి మీటింగ్ అంటా ఉన్నారు. సిఎల్పి మీటింగ్ అంటే ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగేది. తర్వాత ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చారు. ఈరోజు కూడా నేను వచ్చిన, నాకు తెలియకుండా నేను వచ్చేవరకు 5 ఉన్నారు. నేను పోయిన తర్వాత ఇంక 2-3 వస్తూ ఉన్నారు. ఇది ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తా ఉన్నాం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి జరగకూడదు. నువ్వు అక్కలాంటిదానివి, నువ్వు కష్టపడి వచ్చినావు, ఇవాళ మన పిల్లలు చేయబట్టి మనం కట్టుకున్న కుటుంబం మన మొత్తం అప్రతిష్ట పాలవుతూ ఉంది. ఇది జరగద్దు అనేటువంటి ఒక సలహాని ఇవ్వడానికి పార్టీ దీనిపై దృష్టి సారించాలి అని చెప్తూ, ఇది సిఎల్పి మీటింగ్ కాదు, మేమందరం ఐక్యంగా ఉన్నాం. 66 మంది ఎమ్మెల్యేలం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నామని చెప్పడానికి, గట్టిగా చెప్పడానికి వచ్చినాం. మీరు 66 మంది మద్దతుగా ఉన్నాం చెప్పడానికి వచ్చినట్టు, కానీ నిన్న పిలిస్తే 45 మందికి సీఎం స్వయంగా చెప్పమంటే 18 మంది వచ్చి రేవంత్ బాల వీధి అని కూడా ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్నారు. నేనే ఉదాహరణ, నాకెవరు ఫోన్ చేయలేదు, ఎవరినెవరు పిలవలేదు. ఇది అబద్ధపు సత్య దూరమైన మాటలు. ఈరోజు కూడా నన్ను ఎవరు పిలవలే పైసాబ్. నేను కూడా శాసనసభ్యున్నే, నాతో పాటు ఒక 3 వచ్చారు, ఎవరు పిలవలే, ఎవరికి వాళ్ళు వచ్చినాం. ఇది అబద్ధం, ఇదంతా గాలి మాటలు. ఎవరు కూడా, ముఖ్యమంత్రి గారు లండన్లో ఉన్నారు, ఆయన ఎవరితో జనరల్గా ఫోన్లో మాట్లాడారు అవసరం ఉంటే తప్ప. మాకైతే సమాచారం లేదు, ఇంకొకరు ఎవరు చెప్పలేదు, పార్టీ ప్రెసిడెంట్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తా ఉన్నాం. ఇది తప్పుడు సమాచారం పోతూ ఉంది. ప్రతిపక్షాల వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, బురద చల్లుతూ ఉన్నారు. తప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిఎల్పి మీటింగ్ అంటా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినాక సిఎల్పి మీటింగ్ పెడతారు కదా, పెట్టాల్సిన అవసరం వస్తే మేము అడుగుతాం. అది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ రోజు చూడండి ఎంతమంది వస్తారో తెలిసిపోతుంది కదా. సుస్మిత పటేల్ మాట్లాడలేదు, కాంగ్రెస్లో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని నడుస్తుంది, అందుకే మంత్రులు స్పందించట్లేదు, ఎమ్మెల్యేలు మాత్రం, అది కూడా రేవంత్ వర్గం మాత్రం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు చెప్తున్నమాట. మేమంతా కాంగ్రెస్ పార్టీ వర్గం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు చెప్పే పచ్చ తెలియదు, నాకు తెల్ల తెలియదు, ఆరెంజ్ తెలియదు. మాకు తెలిసిందంతా 3 రంగుల జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ముఖ్యమంత్రి